HTML for beginners. So HTML అంటే hypertext markup language. HTML hypertext markup language, a tag based language used for development of web pages. అంటే పర్టికులర్గా వెబ్ డిజైనింగ్లో మనం యూజ్ చేస్తుంటాం. HTML, జావాస్క్రిప్ట్, PHP అండ్ మెనీ థింగ్స్ ఉంటాయి మనకి వెబ్ డిజైనింగ్ అన్నప్పుడు. సో HTML అనేది ఒక బేస్ ఇన్ డెవలపింగ్ వెబ్ పేజెస్. ముందుగా HTML ప్రాక్టీస్ చేసే ముందు మనము కంప్యూటర్లో ఫోల్డర్ క్రియేషన్ చేసుకోవాలి. మై కంప్యూటర్కి వెళ్ళండి, మై కంప్యూటర్ ఓపెన్ చేయండి. మనకి అక్కడ డ్రైవ్స్ వస్తాయి, CDEN. అవన్నీ కూడా హార్డ్ డిస్క్ డ్రైవ్స్. అంటే హార్డ్ డిస్క్ని మనం పార్టిషన్ చేసినప్పుడు డ్రైవ్స్ అంటాం మనం, CDE. కొన్ని 2 పార్టిషన్స్ అయితే CD కనిపిస్తుంది, కొన్ని కంప్యూటర్స్లో 3 పార్టిషన్స్ ఉంటే CDE కనిపిస్తుంది. ఏదో ఒక డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి, అది ఓపెన్ చేయండి, డబుల్ క్లిక్, రైట్ క్లిక్ ఇన్ ఎంప్టీ ఏరియాలో రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ అని వస్తుంది. ఫోల్డర్ తీసుకోండి, సెలెక్ట్ చేయండి, దానికి నేమ్ ఇవ్వండి, నేమ్ టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి, ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో మనం ఒక డ్రైవ్లో ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రైవ్లో యామీ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత మనం HTML టైప్ చేద్దాం. సేవ్ యాస్కి వెళ్ళి సేవ్ ఇన్ అని అడుగుతుంది. సేవ్ ఇన్ అని అడిగినప్పుడు మనకి ఏ ఫోల్డర్ అయితే ఉంటుందో ఆ ఫోల్డర్లో మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ యాస్ టైప్ దగ్గర మాత్రం ఆల్ ఫైల్స్ అని తీసుకోండి. ఫైల్ నేమ్ మనమే టైప్ చేయాలి. 1 అయితే 1.html, 2 అయితే 2.html అని. తర్వాత మనం సేవ్ చేయాలి. సో నోట్ ప్యాడ్ క్లోజ్ చేయటం కానీ లేదా నోట్ ప్యాడ్ మినిమైజ్ చేసుకొని బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఒపేరా, మీ సిస్టంలో ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అడ్రస్ బార్కి వెళ్ళి మన ఫోల్డర్ నేమ్, అంటే మనం ఏ డ్రైవ్లో అయితే ఫోల్డర్ క్రియేట్ చేసామో ఎఫ్ డ్రైవ్లో శివం అని ఉంటే కనుక f://shivam/1.html అని మనం టైప్ చేయాలి. డ్రైవ్ ఒకటి క్రియేట్ చేద్దాం. డబుల్ క్లిక్ చేసాం, మనకి ఇలా డ్రైవ్స్ వస్తాయి. అందులో ఈ డ్రైవ్ తీసుకుందాం. సో ఎక్కడైనా ఒక ఎంటీ ఏరియాలో రైట్ క్లిక్ చేయండి, న్యూ అని వచ్చింది చూడండి, ఫోల్డర్ అని వచ్చింది, క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. ఇక్కడ మనము ఫోల్డర్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఫోల్డర్కి నేమ్ ఇచ్చిన తర్వాత మనం ఎక్కడైనా ఎంటీ ప్లేస్లో మనం క్లిక్ చేద్దాం, ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇలా సాయిరామ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది మనకి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. నోట్ ప్యాడ్లో మనం ఇలా టైప్ చేసాం చూడండి. మనం ఇక్కడ ట్యాగ్స్ అంటారు, ఈ లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్ ట్యాగ్స్ అంటారు. HTML హెడ్, టైటిల్ మనం మై హోమ్ పేజ్ అని ఇచ్చాము. ఇక్కడ టైటిల్ అండ్ /టైటిల్ ఉంది. అలాగే హెడ్/హెడ్, HTML/HTML. ఓపెనింగ్ ట్యాగ్స్, క్లోజింగ్ ట్యాగ్స్ అంటాం మనం. ఒక లెస్ దాన్, గ్రేటర్ దాన్ సింబల్ ఉంటే అది ట్యాగ్ అనమాట. సో మనకి ఎప్పుడైతే స్లాష్ ఉంటుందో అది క్లోజింగ్ ట్యాగ్. HTML హెడ్, టైటిల్ ఏమి ఇచ్చాం మనం, మై హోమ్ పేజ్ అని ఇచ్చాం. టైటిల్ క్లోజ్ అయింది, తర్వాత హెడ్ క్లోజ్ అయింది, తర్వాత HTML క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనము ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్కి వెళ్దాం. సేవ్ యాస్కి వెళ్ళి మనం ఇందాక ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, ఎక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసాము, ఈ డ్రైవ్లో ఏం ఫోల్డర్ క్రియేట్ చేసాం మనం, సాయిరామ్ అని క్రియేట్ చేసాం. రైట్. సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. సో మనకి ఇక్కడ పైన ఈ డ్రైవ్ సాయిరామ్ అని వస్తుంది. మనం ఇక్కడ ఆల్ ఫైల్స్ తీసుకుందాము. ఫైల్ నేమ్ అడుగుతుంది కదా, ఫైల్ నేమ్ దగ్గర 1.html అని ఇచ్చేసి మనము ఇక్కడ సేవ్ అని ఇద్దాం. సేవ్ అవుతుంది. ఇప్పుడు మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసాము. ఈ డ్రైవ్ :/ folder name
1.html అని చెప్పేసి మనం ఎంటర్ ప్రెస్ చేద్దాం. మనకి ఇక్కడ మనము టైటిల్ చేంజ్ చేయడానికి ఇచ్చాం కాబట్టి మనకి చూడండి ఇక్కడ మై హోమ్ పేజ్ అని టైటిల్ చేంజ్ అయింది. అంటే మనం ఇచ్చిందే టైటిల్ చేంజ్ చేయడానికి. సో ఇలా మనం ప్రతి HTML కూడా ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ వన్ చూడండి, HTML హెడ్ టైటిల్ క్లోజ్ అయింది, హెడ్ కూడా క్లోజ్ అయింది. బాడీ బీజీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ 0000FF, వీటిని కలర్ కోడ్స్ అంటారు. RGB రెడ్ గ్రీన్ బ్లూ, ఆర్ రెడ్, G గ్రీన్, B బ్లూ. ఈ కలర్ కోడ్స్ మనకి 00 నుంచి FF వరకు ఉంటాయి. అంటే 00 to 9, 10, 11, 12, 13, 14, 15 ఆల్ఫాబెట్స్ ABCDEF. సో 00 to FF వరకు ఉంటాయి. మనం బీజీ కలర్ డబుల్ కొటేషన్స్లో మనం రెడ్ అని ఇచ్చేయచ్చు డైరెక్ట్గా. ఇక్కడ 0000FF అని ఇచ్చాము అంటే ఆర్ 00, గ్రీన్ 00, బ్లూ FF అంటే బ్లూ కలర్ వస్తుంది. ఇలా కలర్ కాంబినేషన్స్ ఏదైనా తీసుకోవచ్చు మనకి. ఇక్కడ చూడండి, టెక్స్ట్ కలర్లో 00FF 00 అన్నాము, ఆర్ 00 ఇచ్చాము, జీ మాత్రం FF అన్నాము, అండ్ B 00. అలా కాంబినేషన్స్లో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ మార్జిన్ 10, టాప్ మార్జిన్ 20, ఐ లవ్ మై ఇండియా అని ఇచ్చాము మనం. బాడీ క్లోజ్ అయింది, HTML క్లోజ్ అయింది. ఒకసారి మళ్ళీ చూడండి, HTMLతో స్టార్ట్ అయింది, హెడ్ టైటిల్ మై హోమ్ పేజ్, టైటిల్ క్లోజ్ అయింది. టైటిల్ క్లోజ్ అయిన తర్వాత హెడ్ క్లోజ్ చేసి బాడీ ఓపెన్ అయింది, బాడీ క్లోజ్ అయింది, అండ్ HTML క్లోజింగ్ ట్యాగ్స్. బ్రౌజర్ ఓపెన్ చేసి /yami/2.html నుంచి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, ఐ లవ్ మై ఇండియా అని వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్ మారింది, టెక్స్ట్ కలర్ మారింది. మార్జిన్స్ కూడా ఇచ్చాం కదా మనం. థర్డ్ వన్, HTML హెడ్ టైటిల్ మై కంప్యూటర్స్, టైటిల్ క్లోజ్ అయింది. టైటిల్ మీరు ఏదైనా ఇవన్నీ మారుస్తూ ఉండండి. హెడ్ క్లోజ్ అయింది, బాడీ ఓపెన్ చేసాం, బీజీ కలర్ బ్లూ, టెక్స్ట్ కలర్ చూడండి, ఇక్కడ బీజీ కలర్ బ్లూ అని ఇచ్చేసాం మనం. టెక్స్ట్ కలర్ డిఫరెంట్గా ఇచ్చాం చూడండి, FFE809. ఏదో ఒక కలర్ జనరేట్ అవుతుంది, థౌజండ్స్ ఆఫ్ కలర్స్లో ఒక కలర్ జనరేట్ అవుతుంది. సెంటర్ మనం ఏదైతే కోర్సెస్ ఆఫర్డ్ అన్నామో అది సెంటర్లో వస్తుంది. క్లోజింగ్ ట్యాగ్స్ చూడండి, /center, B బోల్డ్, I ఇటాలిక్, U అండర్లైన్. సో బ్రౌజర్ ఓపెన్ చేసి మళ్ళీ పాత్ టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, అవుట్పుట్ చూడండి, కోర్సెస్ ఆఫర్డ్ సెంటర్లో వచ్చింది. ఒరాకిల్, పైథాన్, PHP బోల్డ్, అండ్ జావా, C++, అవన్నీ ఇటాలిక్ వచ్చింది, అండ్ VB MySQL అండర్లైన్. మీరు పాత్ ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం /బ్యాక్/ ఇస్తాము, కానీ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత /ఫార్వర్డ్ వచ్చింది చూడండి. ఇలాంటి విషయాల్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫోర్త్ వన్, బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చాము. SUB అంటే సబ్స్క్రిప్ట్. మనకి MS వర్డ్లో సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ గుర్తుందా? SUB సబ్స్క్రిప్ట్, SUP సూపర్ స్క్రిప్ట్. SUP అంటే సూపర్ స్క్రిప్ట్, SUB అంటే సబ్స్క్రిప్ట్. సో 2H2 + O2, 2H2O. జాగ్రత్తగా గమనించండి, SUB ట్యాగ్స్ ఎక్కడ ఇచ్చాము, వాటి క్లోజింగ్ ట్యాగ్స్ ఎక్కడ ఇచ్చాము. SUB 2H, SUB 2 /SUB +O, మళ్ళీ SUB 2 /SUB. దీని అవుట్పుట్ మనం ఒకసారి చూద్దాం. సో బ్రౌజర్ ఓపెన్ చేయండి, పాత్ టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, అవుట్పుట్ 2H2 + O2, 2H2O. సబ్స్క్రిప్ట్ అంటే కిందకు వచ్చింది చూడండి, H కింద 2 ఉంది. అదే H పైన 2 రావాలంటే సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేయాలి. హెడ్డింగ్స్ H1 to H6. మనకి HTML 6 హెడ్డింగ్స్ ఉంటాయి. ప్రతి హెడ్డింగ్కి సైజ్ వేరియేషన్ ఉంటుంది. మనకు అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది. H1 to H6 అన్ని హెడ్డింగ్స్కి మనం ఐ లవ్ ఇండియా అని ఇచ్చాము. అవుట్పుట్ చూద్దాం.
సో పాత్ టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఐ లవ్ ఇండియా వేరియేషన్ ఎక్కడ ఉంది, మనకి సైజ్లో వేరియేషన్ ఉంది. సో మనకి రిక్వైర్మెంట్ మనకి ఎలా అవసరమైతే అలా, ఏ సైజ్ అవసరమైతే ఆ సైజ్, అంటే బిగ్ సైజ్ కావాలంటే H1, స్మాల్ కావాలంటే H6, అలా సైజ్ వేరియేషన్ బేస్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. 6th one బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాము, టెక్స్ట్ కలర్ ఇచ్చాము. కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ అండ్ ప్రాసెసెస్ అండ్ గివ్స్ అవుట్పుట్. కొంత మ్యాటర్ టైప్ చేసాం, ఆ మ్యాటర్ మనం 3 లైన్స్లో టైప్ చేసాం. అవసరం అయితే కొంచెం పెద్ద మ్యాటర్ టైప్ చేయండి మీరు. సో నోట్ ప్యాడ్లో సేవ్ చేయండి, బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో పాత్ టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి మనం అక్కడ మ్యాటర్ 3 లైన్స్ టైప్ చేసాము, కానీ ఇక్కడ ఒకే లైన్ తీసుకుంటుంది. మీరు ఎక్కువ మ్యాటర్ టైప్ చేసి చూడండి, మనం ఎదలైతే టైప్ చేసామో అలా రాదు, అది లైన్ కంటిన్యూస్గా తీసుకుంటుంది. ఆ లైన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు సెకండ్ లైన్లోకి వస్తుంది అవుట్పుట్. మనం ఇచ్చిన మ్యాటర్ ఇచ్చినట్టుగా రావాలంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలో తర్వాత తెలుసుకుందాం. 7th one background color yellow, text color blue, computer can be used. BR tag break tag. BR అంటే బ్రేక్. కొన్ని ట్యాగ్స్కి మనకి క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు, అది మనం ఒకటి గమనించాలి. కొన్ని ట్యాగ్స్కి HTMLలో క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు. ఇప్పుడు BRకి క్లోజింగ్ ట్యాగ్ లేదు. BR ఎక్కడెక్కడ యూజ్ చేసాం చూడండి. BR అంటే బ్రేక్. మనం ఎక్కడైతే BR యూజ్ చేస్తామో అక్కడ బ్రేక్ అవుతుంది లైన్. సో అవుట్పుట్ చూద్దామా. చూడండి BR యూజ్ చేయటం వల్ల బ్రేక్ అయింది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 1-2 ఎక్కువ BRలు యూజ్ చేయండి, అప్పుడు అవుట్పుట్ డిఫరెన్స్ అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా 8th one బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్, ఫాంట్. మనం ఫాంట్స్ మారుస్తున్నాము. ఎవరికైతే పవర్ పాయింట్, వర్డ్, ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటుందో ఫాంట్స్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. మనకి ఫాంట్ కావాల్సిన ఫాంట్ ఫేస్ ఇవ్వచ్చు. ఇక్కడ గాడ్ ఈజ్ గ్రేట్ ఇన్ వరల్డ్ అనేది ఒక లైన్ టైప్ చేసాము, అంటే మనకు కావాల్సిన ఫాంట్లో మనకి ఆ మ్యాటర్ అనేది వస్తుంది. సో అవుట్పుట్ చూద్దామా. పాత్ టైప్ చేయండి, డ్రైవ్ /folder/8.html, గాడ్ ఈజ్ గ్రేట్ ఇన్ వరల్డ్. P ట్యాగ్, P జాగ్రత్తగా గమనించండి. P ఎక్కడ ఉంది, పారాగ్రాఫ్. కొన్ని ట్యాగ్స్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు, మీరు అది గమనించండి. P ఎక్కడెక్కడైతే యూజ్ చేసామో అక్కడ మ్యాటర్ పారాగ్రాఫ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. చూడండి మనం P ఎక్కడ యూజ్ చేసాము, P ఇక్కడ యూజ్ చేసాము, అలాగే మళ్ళీ ఇక్కడ కూడా మనము P అని యూజ్ చేసాము. సో అవుట్పుట్ చూడండి మనకి ఎలా పారాగ్రాఫ్స్ కింద కన్వర్ట్ అవుతుందో. అవుట్పుట్ చూద్దామా. చూడండి మనకి 2 పారాగ్రాఫ్స్ కింద కన్వర్ట్ అయింది. ఎక్కడైతే మనం P ఇచ్చామో అక్కడ నుంచి మ్యాటర్ 2 పారాగ్రాఫ్స్ కింద కన్వర్ట్ అయింది. సో 10th one ఇందులో HR యూజ్ చేసాము. హారిజాంటల్ రూల్ అంటే మనకు లైన్స్ వస్తాయి, సైజ్ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ లైన్స్ వస్తుంటాయి. దీంట్లో మనకి నో షేడ్ అని ఒక అట్రిబ్యూట్ ఉంది, అది బూలియన్ అట్రిబ్యూట్ అంటారు. ఈ హారిజాంటల్ లైన్ షుడ్ రెండర్ ఇన్ 1 సాలిడ్ కలర్, నో షేడెడ్గా వస్తుంది. అవుట్పుట్ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఇలాంటివి ప్రాక్టీస్ చేసేటప్పుడు సైజ్ వేరియేషన్స్ ఇవ్వండి అండ్ నో షేడ్ తీసేసి చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో, అలాగే నో షేడ్ ఇవ్వండి ఏమొస్తుందో తెలుస్తుంది. అవుట్పుట్ చూద్దామా. చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. మీరు డిఫరెంట్ సైజెస్ ఇవ్వండి అండ్ డిఫరెంట్ నోటేషన్స్ ఇస్తూ అబ్జర్వ్ చేయండి. 11th one మార్కీ, MARQUEE, మార్కీ, బిహేవియర్, స్క్రోల్, అలైన్మెంట్ అప్ అని ఇచ్చాము, హైట్ విడ్త్ స్పెసిఫై చేసాం, డైరెక్షన్ టాప్. ప్రోగ్రామింగ్ ఇస్ ఫన్ అనేది బోల్డ్లో ఇచ్చాము మనం. మార్కీ అండ్ స్క్రోలింగ్ వస్తుంది మనకు అవుట్పుట్. ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు హైట్ విడ్త్ మార్చండి, అలాగే అలైన్మెంట్ మార్చండి, డైరెక్షన్ కూడా టాప్ బదులు బాటమ్ అనేది ఇవ్వండి. అవుట్పుట్ అనేది వేరియేషన్ తెలుస్తుంది మీకు. అవుట్పుట్ చూద్దామా. చూడండి అవుట్పుట్ ఎలా వస్తుందో, స్క్రోలింగ్ ఎలా వస్తుందో, ఎక్కడ స్టార్ట్ అయింది. ఈ హైట్ విడ్త్ అలైన్మెంట్స్ ఇవన్నీ మార్చి మళ్ళీ మీరు అవుట్పుట్ చెక్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. 12th one మనం ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు. మనం +1 +2 అప్ టు +7 వరకు ఉంటుంది. అలాగే కలర్ బ్లూ, ఫేస్ మనం ఇందా చూసాం కదా. సో
ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు సైజ్ +1 +2 +3 మార్చి మీరు అవుట్పుట్ చెక్ చేయండి. అవుట్పుట్ చూద్దామా. గాడ్ ఈజ్ గ్రేట్ అని వచ్చింది. మనం +1 ప్లస్లో +3 ఇవ్వండి, +4 ఇవ్వండి, అప్పుడు మీకు అవుట్పుట్ వేరియేషన్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ లిస్ట్ మనకి 2 రకాలుగా ఉంటాయి, ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనం 1 ఇస్తే 1 2 3 4 తీసుకుంటుంది, స్మాల్ ఏ ఇస్తే ABCD అని వస్తుంది, క్యాపిటల్ ఏ ఇస్తే క్యాపిటల్ ABCD అని వస్తుంది. ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. OL చూడండి జాగ్రత్తగా, OL టైప్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాము, అందులో LI ఫ్రూట్స్ అన్నాము, మళ్ళీ OL ఉంది, టైప్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ ఇచ్చాము, అందులో LI యాపిల్, ఆరెంజ్, మ్యాంగో, పైనాపిల్, OL క్లోజ్ చేసాము, క్లోజింగ్ ట్యాగ్. సో ఎక్కడెక్కడ OL ఓపెన్ అయింది, ఎక్కడెక్కడ OL క్లోజ్ అయింది అనేది మీరు గమనించండి. ఇక్కడ OL క్లోజ్ అయింది, మళ్ళీ LI వెజిటబుల్స్ అని ఉంది, మళ్ళీ OL టైప్ 1 అని ఇచ్చాము, ఇందులో మళ్ళీ లిస్ట్లో బ్రింజాల్, టొమాటో, క్యారెట్ అని ఇచ్చాము. ఇప్పుడు OL క్లోజ్ చేసాము. సో ఒకసారి అవుట్పుట్ చూసి అవుట్పుట్ రాసుకున్న తర్వాత మీరు గమనిస్తే మీకు ఎక్కడెక్కడ OL వచ్చింది, ఎక్కడ LI ఉంది, ఎలా క్లోజ్ చేసాము అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి 13.html, జాగ్రత్తగా గమనించండి అవుట్పుట్ని. 1 ఫ్రూట్స్ 2 వెజిటబుల్స్, ఆ పైన ఉన్న OLలో ఫ్రూట్స్ వెజిటబుల్స్ వచ్చింది. ఆ ఫ్రూట్స్లో మన లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మనం OL ఇచ్చి ఏ ఇచ్చాము, ఆటోమేటిక్ ABCD తీసుకుని OL క్లోజ్ చేసాము. వెజిటబుల్స్ అనేది ఆల్రెడీ పైన ఉన్న కేటగిరీ అనమాట. వెజిటబుల్స్లో మళ్ళీ OL ఓపెన్ చేసి మనము LI ఇచ్చేసి బ్రింజాల్, టొమాటో, క్యారెట్ ఇచ్చి OL క్లోజ్ చేసాము. ఆ క్లోజింగ్ ఓపెనింగ్ ట్యాగ్స్ స్పష్టంగా మీరు గమనిస్తే మీకు కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది. సో అన్ఆర్డర్డ్ లిస్ట్, UL. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనకి ఆర్డర్డ్ లిస్ట్లో 1 అని ఇస్తే 1 2 3 4 తీసుకుంటుంది, A అని ఇస్తే ABCD తీసుకుంటుంది. అన్ఆర్డర్డ్ లిస్ట్ చూడండి, టైప్ స్క్వేర్, టైప్ డిస్క్, టైప్ సర్కిల్ అని 3 యూజ్ చేసాము. ఎక్కడెక్కడ UL ఉంది, ఎక్కడెక్కడ LI ఉంది అనేది స్పష్టంగా గమనించండి. అలాగే ఓపెనింగ్ ట్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి, క్లోజింగ్ ట్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా గమనించండి. అవుట్పుట్ రాసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు కొత్తగా ఏదైనా ప్రాక్టీస్ చేయాలంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అవుట్పుట్ చూద్దామా. చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. కలర్స్, ఇక్కడ మనకి డిస్క్, అన్ఆర్డర్డ్ లిస్ట్ కదా ఇది, మనకి డిస్క్, సర్కిల్, స్క్వేర్ ఎక్కడెక్కడ యూజ్ చేసామో ఆ అవుట్పుట్స్ అనేది డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే మనకు ఆ డిఫరెన్స్ క్లారిటీ ఉంటుంది. 15th, ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేసినప్పుడు కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైస్ అని 3 లైన్స్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వచ్చింది, ఒకే లైన్లో వచ్చింది. మనం మ్యాటర్ ఎలా ఇస్తే అలా రావాలంటే మనం యూజ్ చేసే ట్యాగ్ PRE, ప్రీ ట్యాగ్. చూడండి PRE క్లోజింగ్ ట్యాగ్, క్లోజింగ్ ఉంది. సో అవుట్పుట్ చూద్దామా. చూడండి, సో 15.html అవుట్పుట్ చూడండి ఎలా ఉందో. PRE తీసేసి చూడండి అవుట్పుట్ ఎలా వస్తుంది, ఒకే లైన్లో వస్తుంది. PRE ఇవ్వటం వల్ల మనకు అవుట్పుట్ ఎలా వచ్చింది, మనం మ్యాటర్ ఎలా ఇచ్చామో అలానే వచ్చింది. సో ఇది పార్ట్ 1. మనం పార్ట్ 2లో మిగతావి ట్యాగ్స్, అట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం.